డార్లింగ్ ప్రభాస్ కటౌట్ కో జపాన్ దేశం సలాం కొడుతోంది. థియేటర్లో రిలీజ్ అయిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ జపాన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ప్రభాస్ రెబలిజానికి జపాన్ మూవీ లవర్స్ జయహో అంటున్నారు. ఇలా దేశ సరిహద్దులు దాటి ఓ తెలుగువాడి సినిమా జపాన్ సినీ లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది. వరల్డ్ వైడ్ గా సుమారు 6 నెలల క్రితం విడుదలైన సలార్ పార్ట్ 1 అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ టైంలో జపాన్ దేశంలో రిలీజ్ చేయడానికి కుదరలేదు. ఎప్పుడొచ్చామని కాదన్నయ్య, బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టామా లేదా అనే రేంజ్ లో జపాన్ థియేటర్లలో రెబల్ స్టార్ ప్రభాస్ దండయాత్ర చేస్తున్నాడు. సలార్ దెబ్బకు జపాన్ థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. జపాన్ దేశంలోని థియేటర్లలో సలార్ జాతర మొదలైంది. కేవలం 3 రోజుల్లోనే సుమారు 23 మిలియన్ల జపాన్ యెన్లు వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే యుఎస్ డాలర్ల లెక్కలో $1,42,000 అన్నమాట. ఈ లెక్కన వారం గడిచేసరికి సలార్ లెక్కలు 28 మిలియన్ జపాన్ యెన్లను రీచ్ కావచ్చు. అయితే ఇప్పటి వరకు జపాన్ దేశంలో విడుదలైన అన్ని సినిమాల్లో ఫస్ట్ వీక్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ వసూలు చేసిన సినిమాల్లో RRR ఫస్ట్ ప్లేస్ లో ఉంది. RRR కు వచ్చిన మొదటి వారం గ్రాస్ కలెక్షన్ 44 మిలియన్ జపాన్ యెన్లకు పైనే ఉంది. ఆ తర్వాత రెండో ప్లేస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో పేరు మీద ఉంది. ఈ మూవీ దాదాపుగా 23 మిలియన్ల దాకా రాబట్టింది. సలార్ ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి. బాహుబలి కంటే కూడా సాహో, సలార్ సినిమాలకే మెరుగైన ఫిగర్లు నమోదు కావడం గమనించాల్సిన విషయం. అయితే జపాన్ లో RRR ఫైనల్ కలెక్షన్ మాత్రం 1955 మిలియన్ యెన్లు ఉంది. ఈ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవాలంటే సలార్ కు కష్టమనే చెప్పాలి. ఏదేమైనా RRR తర్వాత సలార్ కు ఓ రేంజ్ లో వెల్కమ్ చెబుతున్నారు జపాన్ మూవీ లవర్స్. ఇదిలా ఉంటే సలార్ దెబ్బకే హడలిపోతున్న జపాన్ థియేటర్లో ఒక్కసారి బిగ్ స్క్రీన్ పై కల్కి కల్లోలం చూస్తే ఏమైపోతారో అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.